వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మూసీలో ఏడాదంతా నీళ్లు ప్రవహించేలా ప్రణాళికలు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయ నేతల ఫోటోలకు స్వస్తి, ఇకపై రాజముద్రతోనే పట్టాదారు పాస్ పుస్తకాలు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. శ్రీశైలంలో చిరుత కలకలం, ఓ ఇంటి ప్రాంగణంలో సంచారం. నిజాంలో నిర్మించిన ప్రాజెక్టులే హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో జలవనరులను కాపాడుకునే ప్రయత్నాలు జరగలేదని విమర్శించారు. మూసీ ప్రక్షాళనపై అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. వద్దంటే మీ కడుపు మంట ఏందో చెప్పండి, తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు. అందుకే ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీగా మారుస్తా అని చెప్పిన అధ్యక్ష. పట్టణం అంతా రాత్రి 9 గంటలకు నిద్రపోతే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో నైట్ ఎకానమీని రివైవ్ చేసి అక్కడ హోటల్స్, ఆఫీసులు, అదే విధంగా ఫుడ్ కోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ వీటన్నిటిని కూడా ప్రపంచ స్థాయి నగరంగా మార్చడానికి నైట్ ఎకానమీని ఓపెన్ చేయబోతున్నామని చెప్పినాం అధ్యక్ష. ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి వాళ్లకు, నష్టపోయే వాళ్లకు అత్యధికంగా నష్టపరిహారం ఇచ్చి బ్రహ్మాండమైన కాలనీలు కట్టించిస్తాం అధ్యక్ష. ఈ రోజు వాళ్ళు ఏ పరిస్థితి లేనోళ్ళు, ఏ దిక్కు లేనోళ్ళు, సర్వం కష్టాలలో మునిగేటోడే మూసీ పక్కన పోయి ఇల్లు కట్టుకుంటాడు అధ్యక్ష. మూసీలో ఉండే దోమలు గాని, కంపు గాని, అక్కడ ఉన్న వాతావరణం గాని, శవాలు కొట్టుకొస్తుంటే ఎవరైనా అక్కడ ఉండాలనుకుంటారు అధ్యక్ష. ఏ పేదోడైనా మీరు చెప్పండి అధ్యక్ష. ఒకప్పుడు నందనవనం కట్టింది కదా అధ్యక్ష, మూసీ నదిలో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి. ఈ రోజు ఆ ప్రాంతంలో నందనవనం మనం పోయినప్పుడు ఎంతమంది జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారికి తెలుసు, నందనవనం ఆ కాన్స్టిట్యున్సీనే వస్తుంది. ఈ రోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు మంచి వసతులు కల్పించి, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు ఇచ్చి, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మేమంటే లేదు, అది అట్లనే ఉండాలి, తరలించడానికి వీల్లేదు, కట్టడానికి వీల్లేదు, మేము అడ్డం పండుకుంటే మేము నిలువు పండుకుంటామన్నారు. మరి మన వర్షాలు వచ్చినప్పుడు పోయి పండుకునేది ఉండే అధ్యక్ష, పోలేదు. ఏమి లేనప్పుడు పోయి ఆ పక్కన ఉన్న కాలనీలలో వండుకొని వచ్చారు అధ్యక్ష. ఇప్పుడు వద్దంటున్న వాళ్ళు ఉన్నారు కదా, నెల రోజులు మూసీ నది పక్కన ఉండమని చెప్పుండ్రు అధ్యక్ష. అంబర్పేట శ్మశాన వాటిక ఉంది కదా అధ్యక్ష, ఆ శ్మశాన వాటిక దగ్గర ఉన్న శవాలు, కులిపోయిన శవాలు, కాలిపోయిన సగం కాలిన శవాలు ఉన్నాయి కదా అధ్యక్ష. వీళ్ళందరూ అక్కడ ఉండమని ఉంది, చూడమని ఉంది. ఏ దుర్భరమైన పరిస్థితి ఉందో అర్థమవుతుంది. అందుకే ఈ రోజు ప్రపంచ స్థాయి సంస్థలను కన్సల్టెంట్ గా పెట్టుకున్నాము. ఫస్ట్ ఫేజ్ నర్సీపట్నం రైతుల భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలపై రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదని ప్రభుత్వ అధికారిక చిహ్నమైన రాజముద్రతోనే ఇకపై పాస్ పుస్తకాలు జారీ చేస్తామని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. శుక్రవారం నర్సీపట్నం స్థానిక మార్కెట్ యార్డ్ లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే రైతు పాస్ పుస్తకాలు ఉండవు, తెలిసి మీ అందరికీ పాస్ అయి ఉన్నాయి. ఆ పాస్ పుస్తకాలని మనకున్న భూముల వివరాలన్నీ కూడా పాస్ పుస్తకాలు ఉంటాయి. ఈ మధ్యన గత 5 సంవత్సరాల్లో ఈ పాస్ పుస్తకాలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తయారు చేశారు. ఒకరి భూమి ఒకరి పాస్ పుస్తకం వెళ్ళిపోయింది, ఇంకొకరి భూమి ఇంకో పాస్ పుస్తకం వెళ్ళిపోయింది, ఎవరిష్టం వాడిది అయిపోయింది. కొంతమంది అయితే పక్కోడి భూమి కూడా కల్పించుకుని పాస్ పుస్తకాలు రాయించుకున్నారు. నాకు ఇంటికి ప్రతిరోజు కూడా మా ఇంటి దగ్గరికి 10-15 కేసులు ఇవే వస్తాయి. నా భూమి కల్పించుకున్నాడండి, పక్క భూమి కల్పించుకున్నారండి అని అనేక కంప్లైంట్. అంచేత చంద్రబాబు గారితో మాట్లాడిన తర్వాత మీ అందరం కూడా దాన్ని రీసర్వే చేసి మీ అందరి తాలూకు ఆలోచనలు చెప్పిన సలహాలు తీసుకొని దాన్ని ఎవరి భూమి అయితే ఉందో వారి భూమిని సక్రమంగా పాస్ పుస్తకాలు చేసి మీకు ఇవ్వాలన్నది మీ ప్రభుత్వం తాలూకు ఆలోచన. సింపుల్గా చెప్తే మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను నేను. మీకు పాస్ పుస్తకం మీ చేతిలో ఉంటే ఒకవేళ ఎవరైనా ఉంటారు, దొంగలు ఉన్నారు, ఏదన్నాం ప్రతి చోట దొంగలు ఉన్నారు. బాబు గారితో మాట్లాడిన తర్వాత రెవెన్యూ మినిస్టర్ గారి మీద కూర్చొని
దీన్ని సర్వే చేసి, చాలా పెద్ద టైం ఇది, రాష్ట్రం మొత్తం మీద అన్ని గ్రామాల్లో కూడా సర్వే చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చెయ్యాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసింది. దాంట్లో భాగంగా ఇప్పటికి రాష్ట్రం మొత్తం అన్ని 175 నియోజకవర్గాలు కూడా ఈ సర్వే చేసాం. అలాగే మన నర్సీపట్నం నియోజకవర్గాలు కూడా కొన్ని గ్రామాలు అయ్యాయి సర్వే. ఆ గ్రామాలన్నిటికీ కూడా పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పి ఈవేళ స్టార్టింగ్ మాత్రమే. మీరు రోజు నర్సీపట్నం రావాల్సిన లేదు. నేను అదే ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి చెప్పాను. నేను ఈవేళ స్టార్టింగ్ కాబట్టి ఈవేళ రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాలు కూడా ఈవేళ కార్యక్రమం పెట్టాం. ఇది ఒక్కరోజే. ఇక్కడ రేపటి నుంచి మీరు ఇక్కడ నర్సీపట్నం రావాల్సిన లే. మీ మండలంలో మీ గ్రామం కూడా వెళ్తారు కదండి. మీ మండలంలో మీ గ్రామం వచ్చి పాస్ పుస్తకాలు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. ఇదే మా మండలానికి కూడా వెళ్ళాల్సిన లేదు. ఆఫీసులో మీ గ్రామం వస్తారు, మీ సచివాలయంలో కూర్చుంటారు, మిమ్మల్ని అందరినీ పిలిచి పుస్తకాలు అక్కడ ఇచ్చి ఏర్పాటు చేస్తాం. ఇవాళ ఒక్కరోజు అంటే ఓపెనింగ్ రోజు కాబట్టి రాష్ట్రం అంతా ఒకేసారి చేస్తున్నాం కాబట్టి ఇవాళ నర్సీపట్నంలో పెట్టడం జరిగింది. రేపటి నుంచి మీరు ఇక్కడ రావాల్సిన లేదు. మీ ఊరే వస్తారు, వచ్చి మీకు ముందుగా ఇంటిమేట్ చేస్తారు. ఈ సచివాలయం దగ్గర నుండి తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే, ఎందుకు పాస్ పుస్తకాలు మార్చాం? మరి గత ప్రభుత్వంలో పాస్ పుస్తకాలు ఇచ్చారు, మనం ఎందుకు మార్చామని చెప్పాలి కదా, మీకు తెలియదు కదా. భూమి మీది, మీ తాతలో మీ తండ్రిలో ఇచ్చిన భూములు అవి, పూర్వం నుంచి వచ్చిన భూములు. భూమి మీది, మీ పాస్ పుస్తకం మా ఫోటో ఎందుకండి? నా భూమి అది. మరి గత ప్రభుత్వంలో కూడా ఫోటో, ఈ బొమ్మ, ఈ మొహం, ఈ బొమ్మ, నవ్వు చూడండి. శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుత కలకలం సృష్టించింది. దీంతో స్థానికులు, భక్తుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. శ్రీశైలంలోని పాతాళగంగా సమీపంలో మెట్ల మార్గంలోని ఓ ఇంటి చిరుత సంచరించింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు, స్థానికులు భక్తులకు అలర్ట్ జారీ చేశారు. శ్రీశైలం వచ్చే భక్తులు, ముఖ్యంగా పాతాళగంగలో పుణ్య స్నానాలకు వెళ్లే భక్తులు, స్థానికులు జాగ్రత్తలు పాటించాలని మైకుల ద్వారా అనౌన్స్ చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రశాంతంగా సాగుతున్నాయి. మొదటి 3 రోజులు ఎస్ఎస్డి టోకెన్లు కలిగిన వారికి ప్రాధాన్యం ఇచ్చిన టీటీడీ ఇవాల్టి నుంచి నేరుగా వచ్చిన భక్తులను అనుమతిస్తుంది. వేకువజామున తిరుపావై సేవ అనంతరం సర్వ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆక్టోపస్ భవనం పాయింట్ నుంచి నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూ లైన్ల ద్వారా భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని కంపార్ట్మెంట్లకు తరలిస్తున్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఉన్న పలు విగ్రహాల ఎదుట అత్యధికంగా ఫ్లెక్సీలను కొందరు వ్యక్తులు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమైన విగ్రహాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే మున్సిపల్ అధికారుల వద్ద అనుమతులు పొందాలని, లేని పక్షంలో అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని టౌన్ ప్లానింగ్ అధికారిని సుజాత అన్నారు. తాడిపత్రి పట్టణంలో ఎవరైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా మున్సిపల్ అధికారులతో నిర్వాహకులు అనుమతులు పొందాలని ఆమె తెలిపారు. తాడిపత్రి ప్రజలకు మరియు వ్యాపారస్తులకు విజ్ఞప్తి అండి. మెయిన్గా మన ప్రధాన కూడలిలో ఫ్లెక్సీలు కానీ బ్యానర్లు కానీ మరియు విగ్రహాలు ఎదురుగా అండి చాలా మంది ఫ్లెక్సీలు బ్యానర్లనే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మనకి సిబి రోడ్లో గాంధీ విగ్రహం కానివ్వండి, అబ్దుల్ కలాం, అంబేద్కర్ స్టాట్యూస్, వాల్మీకి స్టాట్యూస్, ఇలాంటి మనకు మెయిన్ విగ్రహాలు చాలా ఉన్నాయి. వాటి ఎదురుగుండా చాలా మంది ఈ ఫ్లెక్సీలు బ్యానర్లనే ఏర్పాటు చేస్తున్నారండి. దయచేసి మా విన్నపం అండి, వాటి ఎదురుగుండా ఎవరు కూడా అవి పెట్టొద్దు. ఎందుకంటే మనకు చాలా ఇది రోడ్లు అనేవి మనకి చాలా విశాలంగా ఉంది. మన టౌన్ ని చాలా సుందరీకరణంగా చేయాలనేది మన చైర్మన్ గారి ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగా మీరు అందరూ ఏంటంటే ఫ్లెక్సీలు మన విగ్రహాలకు ఎదురుగుండా చాలా అడ్డంకులు పెడతా ఉన్నారు. దయచేసి పెట్టొద్దండి. ఒకవేళ అట్లా ఏర్పాటు చేసిన వారిపైన అపరాధ రుసుము ఏర్పాటు చేయబడి చట్టపరమైన చర్యలు అంటే తీసుకొనబడడం జరుగుతుందండి. ఇంకో విషయం ఏంటంటే, మన పురపాలక సంఘం చేత అనుమతి తీసుకొని ఎవరైతే ఏమైనా ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేదంటే ఏమైనా షాప్ ఓపెనింగ్లు కానివ్వండి, ఇవన్నిటి కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దయచేసి మీరు అనుమతి తీసుకోండి, పురపాలక సంఘం నుంచి అనుమతి తీసుకొని ముందు రోజు పెట్టండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే మీరు అవి రిమూవ్ చేసేసేయండి దయచేసి. ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది వివిధ ప్రదేశాలకు వెళ్తున్నారండి. ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు అనేవి ఏర్పాటు చేస్తున్నారు, అట్లానే వదిలేస్తున్నారు. దయచేసి మా తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, ఎవ్వరికి కూడా వివిధ ప్రదేశాలకు వెళ్లే వాళ్ళకి ఫ్లెక్సీలు బ్యానర్లు అనేవి పురపాలక సంఘం నుంచి నిరాకరించడం పడిందండి. ఎవరు పెట్టడానికి వీలు లేదు. దయచేసి పట్టణ ప్రజలు గమనించవలసిందిగా కోరడమైంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న వేళ బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించనున్నట్లు బీఆర్ఎస్ తెలిపింది. రేపటి నుంచి శాసనసభకు హాజరు కావద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం తెలంగాణ భవన్లో కృష్ణానది జలాలు, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. ఇక ఈ రోజు అసెంబ్లీ సమావేశాలను కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాయ్కాట్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. గన్ పార్క్ వద్ద స్పీకర్ వైఖరిపై నిరసన తెలియజేస్తున్నారు. అద్భుతంగా సమావేశాలు నిర్వహించడానికి ఫ్లోర్ లీడర్గా వారు చేసిన కృషి అందరికీ కూడా తెలుసు. ఆనాటి మా స్పీకర్లు కూడా మరి ప్రభుత్వ ఆలోచనల మేరకు చాలా ప్రజాస్వామికంగా అన్ని సమస్యలు చర్చకు రావాలి. శాసనసభ అంటేనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుంటారు. అనేక వర్గాల ప్రజలు వాళ్ళ గొంతులు శాసనసభలో వినిపించాలని చెప్పి కోరుకుంటారు. సహజంగానే ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అనేక వినతులు ఇస్తుంటారు. వాటి అన్నింటినీ కూడా ప్రశ్నల రూపంలో ప్రతిపక్షం అడగాలని, కొంత వాళ్ళకి ఏదైనా దాని నుంచి ఊరట లభిస్తుందని చెప్పి భావిస్తారు. సమస్యలన్నీ కూడా ప్రస్తావనకు వస్తాయి. కానీ ఈ శాసనసభ గత సంవత్సరం కావచ్చు, ఈ సంవత్సరం కావచ్చు, రోజు రోజుకు దిగజారిపోతా ఉంది. మనం పక్క రాష్ట్రాల శాసనసభలు చూసి నవ్వుకునే వాళ్ళం గతంలో, మన శాసనసభ ఎంత పద్ధతిగా నడుస్తుంది అని చెప్పి. కానీ వాళ్ళ ప్రతిపక్షం గొంతు నొక్కుతూ అధికార పక్షం పూర్తి స్థాయిలో దాడి చేస్తూ ఒక నిరంకుశమైన పద్ధతుల్లో సభను నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గత చరిత్రలో ఎక్కడ కూడా, భారతదేశ చరిత్రలో ఏ శాసనసభలో ఏ ముఖ్యమంత్రులు మాట్లాడినటువంటి అసభ్యమైన పదజాలాన్ని ఉపయోగిస్తుంటే కూడా స్పీకర్ గారు ఊరికేనే మౌనంగా చూస్తుండిపోతా ఉన్నారు. గత సభలో కావచ్చు, చివరికి విలేకరుల గురించి శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడిన అసహ్యకరమైన భాషను కూడా కనీసం ఖండించలేకపోయాడు స్పీకర్ గారు, దాన్ని తొలగించలేకపోయాడు. ముఖ్యమంత్రికి అంత దిగజారి మాట్లాడుతున్నాడు. ఇవాళ కూడా చివరికి ఎక్కడి దశకు వచ్చింది అంటే, స్పీకర్ గారు మా శాసనసభ్యులు, సీనియర్ శాసనసభ్యులు మాట్లాడితే కూడా మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మీకు అవకాశం ఇయ్యను, మీకు మైక్ ఇయ్యను అని చెప్పే దగ్గరికి పోయింది. అంటే స్పీకర్ గారు సభ నడిపే విధానాన్నే మర్చిపోతున్నారు. వాస్తవానికి స్పీకర్ ప్రతిపక్షాల యొక్క చేయాల్సిన బాధ్యత, వాళ్ళను చూసుకోవాల్సిన బాధ్యత స్పీకర్ గారి. ఒకవైపు ప్రభుత్వ పక్షం నుంచి ఎప్పుడైనా కొంత దాడి జరుగుతున్నప్పుడు ప్రతిపక్షం యొక్క రిస్కులోకి స్పీకర్ గారు రావాలి. సభలో మిగతా సభ్యుల హక్కులను కూడా కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ గారిది ఉంటుంది పూర్తిగా. కానీ చాలా విచిత్రంగా ఇవాళ మా వైపు నుంచి ఎటువంటి ప్రొవోకేషన్ లేదు.
క్వశ్చన్ అవర్ అనేది పెడితే చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. ఇప్పటి వరకు మొత్తం శాసనసభ రికార్డులు తీయండి, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కావచ్చు, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒకే క్వశ్చన్ మీద 2 గంటలు మాట్లాడడం అనేది, క్వశ్చన్ అనేది ఒక ప్రశ్న, దానికి ఒక ఆన్సర్, ఒక వాక్యం 2 వాక్యాలు లేదా ఒక 5-6 వాక్యాలలో అయిపోతుంది. కానీ క్వశ్చన్ అవర్ పేరు చెప్పి ముఖ్యమంత్రి తన చెత్తనంతా వాగి మూసి కంపనంతా తీసుకొచ్చి తన నోటి ద్వారా ఇవాళ అసెంబ్లీలో వదిలి మా సీనియర్ లీడర్లు ఇవాళ మా ఉపనాయకులు శాసనసభలో హరీష్ రావు గారు కూడా ఆ చర్చలో ఇన్వాల్వ్ అయ్యి వారు కూడా ఒక 3 ప్రశ్నలు వేసింది. చాలా పద్ధతిగా మొత్తం కూడా చూసింది, దేశమంతా కూడా చూసింది, ప్రజలందరూ కూడా చూసింది. ఒక ప్రధానమైన ప్రతిపక్షంగా ఇంత బాధ్యతాయుతంగా మేము ప్రశ్నలు అడిగినాము ప్రజల తరఫున. మేము ప్రజల తరఫున ఉంటాం, మేము మిగతా కార్యక్రమాలు మీరు చేసుకోండి, కానీ పేద ప్రజల ఇండ్లు కూలగొడితే మాత్రం మేము వాళ్ళ వెంట ఉంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మా పాలసీ అది. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు దాడి చేసేసి మాకు అవకాశం ఇవ్వకుండా ఇంకొక ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చేసేసి మూసేస్తున్నప్పుడు మేము మా 2వ శాసనసభ్యురాలు, మా ఇంకో ఉపనాయకురాలు సబితా ఇంద్రారెడ్డి గారికి అవకాశం వస్తే వారు మూసి ప్రస్తావన తేగానే స్పీకర్ గారు మైక్ కట్ చేస్తారు. సునీతా లక్ష్మారెడ్డి గారికి అవకాశం ఇచ్చి వారు మాట మొదలు పెట్టక ముందే మళ్ళీ కట్ చేసిండ్రు. మా ఇంకో డిప్యూటీ లీడర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, సీనియర్ నాయకులు, వారు మాట్లాడి ఇది పద్ధతి కాదు, శాసనసభను ఇట్లా నడిపితే ఎట్లా, మా సభ్యులు ఒక్క మాట కూడా అనలేదు, ముఖ్యమంత్రి గారు వారి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మాట్లాడినరు, ఇది సరైనది కాదు అని చెప్పి వారు మాట్లాడుతుంటే వారు మైక్ కట్ చేసారు. చివరికి మళ్ళీ మేమందరం డిమాండ్ చేస్తే హరీష్ దక్షిణ కైలాసంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో త్రయోదశి సందర్భంగా ప్రదోషి నంది సేవ నిర్వహించారు. ఆలయ అలంకార మండపం వద్ద వెండి నది వాహనంపై స్వామి అమ్మవారిని పుష్పాలతో సుందరంగా అలంకరించి మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో ఆలయ ఆవరణలో స్వామి అమ్మవారిని ఊరేగించారు. ధ్వజస్తంభం వద్ద స్వామివారిని అమ్మవారికి దీపధూప నైవేద్యం, అఖండ దీపారాధన హారతులు సమర్పించారు. ఫిబ్రవరి 2వ తేదీ అనంతపురం జిల్లాలోని నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో ఏఐసిసి అధినాయకుల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించినట్లు కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ దాస్ పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ రోజు ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా 7 మంది పనిచేసినప్పటికీ రాయలసీమ అభివృద్ధిని ముందుకు తీసుకురావడంలో వైఫల్యం చెందారని ఆయన విమర్శించారు. ప్రస్తుత అధికార పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన రాయలసీమలో మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టుబడులు పెట్టేలా కృషి చేయాలని సూచించారు. దేశంలోనే తొలిసారిగా జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభించిన జిల్లాల్లోనే బండ్లపల్లి గ్రామంలో ఏఐసిసి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ కార్యక్రమాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఫిబ్రవరిలో నిర్వహించే బహిరంగ సభకు ఏఐసిసి అధినేతలు మల్లికార్జున ఖార్గే లేదా సోనియా గాంధీని ఆహ్వానించే అవకాశం ఉందని ఆయన వివరించారు. రాయలసీమలో ఉన్నటువంటి నిరుద్యోగం, మైక్రోసాఫ్ట్
రెండవది రాయలసీమలో ఉన్నటువంటి పేదరికం, ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ. మూడవది రాయలసీమలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం, దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ 3 విషయాలు ప్రస్తావించేదానికి మేము ముందుకు రావడం జరిగింది. ఈరోజు నిరుద్యోగుల పరిస్థితి రాయలసీమలో భయంకరంగా ఉంది. కన్నీళ్ళు, ఆవేదన, కడుపు మంట చాలా వింటే చాలా బాధాకరంగా ఉంది. బిడ్డలు ఎంటెక్లు చదివారు, కంప్యూటర్లు చదివారు, బిఏలు ఎంఏలు చదివి ఇళ్లల్లో ఖాళీగా ఉన్నారు. కూలికి పోలేరు. తల్లిదండ్రులు పెట్టే అంత ముద్ద తింటూ సంవత్సరాలు గడుపుతూ ఉన్నారు. మన దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటై కూడా 75 సంవత్సరాలు దాదాపుగా దాటేసింది. మరి ఈ పరిస్థితుల్లో రాయలసీమ జిల్లాల నుంచి 7 ముఖ్యమంత్రులు వచ్చారు. దాదాపు 40 సంవత్సరాలు పరిపాలించారు. పొద్దున్నే నేను బయలుదేరాను 6 గంటలకి తిరుపతిలో. దాదాపు 5 గంటల ప్రయాణంలో ఆ వైపు ఈ వైపు చూస్తూ వచ్చాను. రాయలసీమ మొత్తం నాకేమీ కనపడలేదు. మంచి రాళ్ళు కనపడ్డాయి, అక్కడక్కడ చింత చెట్లు కనపడ్డాయి, చింతపండు చెట్లు తప్పించి నాకేమీ కనపడలేదు. నేమ్ బోర్డులు కనపడ్డాయి, లేదనంటే మేము వేయించిన ఒక రోడ్డు ఒకటి కనపడ్డది తిరుపతి నుంచి అనంతపూర్ దాకా. ఏమి మరి అనంతపూర్ జిల్లా నుంచి 6 సంవత్సరాలు దాదాపుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నాకు ఆయన అంటే చాలా గౌరవం. నీలం సంజీవ్ రెడ్డి గారు ఏం చేశాడు అనంతపూర్కి 6 సంవత్సరాల్లోనంటే నాకైతే ఏం కనపడలేదు, కంటికి కనపడలేదు. మరి పక్క జిల్లా చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు దాదాపు 15 సంవత్సరాలు మా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో టీడీపీ సానుభూతి పరులపై కక్ష కట్టి పింఛన్లు, రేషన్ కార్డులు, ఇతర పథకాలు అందకుండా చేశారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రసాద్ దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 765 అర్జీలు రాగా ఇందులో 644 సమస్యలకు పరిష్కారం చూపమన్నారు. మరో 87 అర్జీల పరిష్కారం కోసం అధికారులు పనిచేస్తున్నారన్నారు. ప్రతి శుక్రవారం తాము అందుబాటులో ఉంటామని, ప్రజలకు ఏ సమస్య ఉన్నా తమతో చెప్పవచ్చునన్నారు. ప్రజలకు బాధ్యతగా పనిచేయడమే తమ మొదటి ప్రాధాన్యత అన్నారు. ఈరోజు దాదాపు 48 అప్లికేషన్స్ రావడం జరిగింది. ప్రతి శుక్రవారం ఈ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు దాదాపు 765 అప్లికేషన్స్ పీజీఆర్ఎస్లో వస్తే దాంట్లో 644 క్లియర్ చేయడం జరిగింది. 87 పెండింగ్ ఉన్నాయి. ప్రోగ్రెస్లో 28 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో తెలుగుదేశం మద్దతుదారులని చెప్పేసి చాలామంది పెన్షన్స్ తొలగించడం జరిగింది. అంటే కేవలం తెలుగుదేశం మద్దతుదారులని, తెలుగుదేశం సానుభూతి పరులని చెప్పేసి పెన్షన్స్ తొలగించడం జరిగింది. మళ్ళా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మధ్యకాలంలో ఎవరైతే గతంలో ఇబ్బంది పడ్డారో వాళ్ళందరినీ తీసుకొని ఇప్పుడు పెన్షన్స్ వాళ్ళకు వచ్చే విధంగా చూస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాను. అర్బన్ నియోజకవర్గానికి వస్తే దాదాపు 30 ఏళ్ళుగా ఉండే డంపింగ్ యార్డ్ సమస్య త్వరలో తీర్చబోతున్నాం.
అక్కడ డంపింగ్ యార్డు తరలించడమే కాకుండా అక్కడ మంచి పార్కింగ్ అని తయారు చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇప్పటివరకు అనేకమైనటువంటి సీసీ రోడ్లు నిర్మించాం. ఈ సంవత్సరం ఉన్న కాలంలోనే ఓన్లీ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 130 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశాం. నిన్న ఇక్కడే మా ఆఫీస్ పక్కన ఉండే రోడ్డు కానీ సీసీ రోడ్డు ₹1 కోటి. ఈరోజు రామ్నగర్లో దాదాపు 20 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే రోడ్డు డ్రైన్లు ₹1,25,00,000 భూమి పూజ చేయడం జరిగింది. ముఖ్యంగా గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ అనంతపురం అర్బన్లో ఒక డ్రైన్ కానీ ఒక రోడ్డు కానీ పూర్తి చేసిన దాఖలాలు లేవు. కానీ ఈ సంవత్సరం కాలంలోనే 130 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని చెప్పేసి గర్వంగా తెలియజేసుకుంటూ, ప్రతి శుక్రవారము అనంతపురం అర్బన్ ఆఫీస్లో గ్రీవెన్స్ ఉంటుంది. అనంతపురం నగర ప్రజలను కానీ గ్రీవెన్స్ను యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.